ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. భర్తకి ఉద్యోగం లేదని ఎగతాళి చేయడం కూడా ఒక మానసిక క్రూరత్వం అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు వెనుకున్న ఆంతర్యం ఏమిటి? అసలు ఏ కేసుని గ్రౌండ్ చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటారు? సంజయ్ గారు, ఇది ఒక సంచలనకరమైన విషయమే. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక జంట 1996లో మ్యారేజ్ అయింది వాళ్ళకి. ఓకే. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకి 19 ఏళ్ల వయసు, బాబుకి కూడా 16 ఏళ్ల వయసు. 2020లో వాళ్ళకి భర్త ఒక అడ్వకేట్, ఒక లాయర్గా వృత్తి నిర్వహిస్తున్నాడు. 2020లో కరోనా రావడం వల్ల చాలా కోర్టులు మూతపడ్డాయి. అవును. వారికి ఆదాయం తగ్గిపోయింది. ఆ టైంలోనే భార్యాభర్తలకి గొడవలు అయినాయి. యాక్చువల్గా ఆ స్టోరీ ఇంకొంచెం పెళ్ళైన తర్వాత ముందుకెళ్తే, పెళ్ళైన తర్వాత ఆ భర్త ఆ భార్యని మంచిగా చదివించాడు, పిహెచ్డి వరకు చేయించాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా ఆమె పనిచేస్తుంది. ఆమె సెటిల్ కావడానికి పూర్తి స్థాయిలో భర్తే సహకరించాడు. అయినప్పటికీ అవన్నీ విషయాలు మర్చిపోయి భర్తకి ఎప్పుడైతే ఆదాయం తగ్గిందో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. నువ్వేమి ఉద్యోగం లేదు, ఏం లేదు, నీకు ఆదాయం లేదు అని అతన్ని మానసికంగా బాగా హింసిస్తుంది. ఇది 2020 ఆగస్టు ఆ ప్రాంతంలో జరిగింది. ఆ గొడవలు అవుతూనే ఉన్నాయి, కంటిన్యూ అయినాయి. 2020 సెప్టెంబర్లో ఆమె ఏం చేసిందంటే, ఆమె కూతురుని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఇతను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ కొడుకుని భర్త దగ్గర వదిలింది, వెళ్ళిపోయింది. పాపం అతను చాలా కాలం ప్రయత్నించారు కాపురానికి రమ్మని. అన్నప్పటికీ ఆమె తిరస్కరించింది. ఏదైతే కాపురానికి రావాలో కాంజుగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫైల్ చేశాడు. మధ్యవర్తి ద్వారా పిలిపించాడు. అయినప్పటికీ ఆమె స్పందించలేదు. అతన్ని క్రూరంగా మానసికంగా డబ్బుల విషయంలో హింసించింది కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు డైవర్స్ కోసం. అది 2023లో అక్కడ ఫ్యామిలీ కోర్టు ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్టులో ఇతని యొక్క డైవర్స్ని తిరస్కరించింది. తిరస్కరిస్తే మరలా ఇదే కేసు విషయంలో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఈ కేసుని పూర్తి స్థాయిలో సమీక్షించింది. అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఈమె భర్తను వదిలి వెళ్ళిపోయింది పరిశీలిస్తే తేలింది ఏంటంటే, ఆమె ఆర్థికంగా ఆమెకేమి ఇబ్బంది లేదు. ఆమె ప్లాన్ ఏంటంటే, భర్తకు ఆదాయం లేదు కాబట్టి మానసికంగా హింసించాలనే ఆలోచన తప్ప ఆమెకు వేరే ఉద్దేశం లేదని వివరాలు తెలుసుకున్నారు. ఇంకోటి 2020 సెప్టెంబర్లో వెళ్ళిపోయిన ఆమె ఇతను ఎంత ప్రయత్నించి రాలేదు. ఇలాంటి గ్రౌండ్స్ కూడా చూసింది. ఇది మన యొక్క ఛత్తీస్గఢ్ యొక్క హైకోర్టులో జస్టిస్ రజనీ దుబే, జస్టిస్ అమరేంద్ర కిషోర్ ఈ బెంచ్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఈ కేసు పూర్వపరాలన్నీ అసలు లోయర్ కోర్టులో, డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్టులో ఎందుకు తిరస్కరించి అన్ని విషయాలు తెలుసుకుంది. మానసికంగా ఆదాయం లేనంత మాత్రాన భర్తను వదిలి వెళ్ళడం కూడా ఒక క్రూరత్వమే. ఆ గ్రౌండ్ 1955 మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది విడాకులకు ఇది ఒక గ్రౌండ్గా తీసుకొని విడాకులు మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి భార్యాభర్తలు అనేవారు ఆర్థికంగా ఉన్నప్పుడు లేనప్పుడు సర్దుకొని వెళ్ళాలి తప్ప భర్తకు ఆదాయం లేదనే గ్రౌండ్ ద్వారా మానసికంగా హింసించడం అనేది ఇది డైవర్స్కి కారణమైందని ఆ బెంచ్ వివరంగా చెప్పడం. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ అంతేకాకుండా సార్, ఇక్కడ చూసుకుంటే ఇది క్రూరత్వం అని చెప్పారు కదా సార్, ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? దానిపై ఆమెకి ఏమైనా శిక్షలు విధిస్తారంటారా, లేకపోతే ఈ డివోర్స్ తోటి సరిపెడుతుంది అంటారా కోర్టు? శిక్షలు ఏమీ ఉండవు. మన ఇండియన్ కల్చర్ ప్రకారం భార్య భర్త ఒకసారి పెళ్ళైతే జీవితకాలం జీవించాలి, వారి పిల్లల్ని పోషించాలి, వాళ్ళ పిల్లల్ని వృద్ధిలో తీసుకురావాలా. ఇది మన ట్రెండ్, మన కల్చర్, మనం అనుసరిస్తున్న విధానం, మన సాంప్రదాయం కూడా. ఏదే చిన్న చిన్న ఆర్థిక పరమైన విషయాల కోసం భార్యాభర్తలు గొడవపడి కాపురాల దూరం చేసుకోవడం చాలా తప్పు. కావాలంటే వారికి పెళ్లి చేసిన పెద్దలతోనో, మీడియేటర్స్తోనో, లేదా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని, ఒకవేళ ఇప్పుడు కరోనా పీరియడ్ దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న టైం. ఆ టైంలో భార్య భర్తను అర్థం చేసుకోకపోవడం ఆమెది చాలా మిస్టేక్. అది అలాంటి తప్పు చేసిందామా? అలాంటి తప్పు జరిగినప్పుడు పెద్దలైనా సరే వీళ్ళని దగ్గరకు చేర్చి
ఇట్లా కాదమ్మా దూరంగా ఉండకూడదని కలపాలి. కలపకపోగా ఏమైతే దూరంగా ఉందో దాన్ని ప్రోత్సహించినట్లే ఆ పేరెంట్స్ అయినా వాళ్ళ యొక్క పెద్దలైనా, ఇతను నాకు భార్య కావాలి, పిల్లోడు కావాలని, ఆ పాప కావాలని కొడుకు ద్వారా పోరాడినప్పటికీ ఆమె రాలేదు. ఆమె ఈ రకమైన తప్పు చేసింది కాబట్టి అతను మానసికంగా చాలా కుంగిపోయాడు. ఆమె జీవితానికి, ఆమె వృద్ధికి, ఆమె చదువుకి, ఆమె పిహెచ్డి స్థాయిలో ఒక స్కూల్ ఒక ప్రిన్సిపాల్ స్థాయికి తీసుకొచ్చిన నేను, నా పిల్లల జీవితం ఏంది, పిల్లలకు పెళ్లి వయసు వచ్చింది, ఈ టైంలో ఆమె విడిగా వెళ్ళిపోవడం వల్ల నా కుటుంబం చిన్నాభిన్నమైన బాధతో ఉన్న వ్యక్తి కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది. కోర్టు కూడా డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్టు డైవర్స్ ఇతనికి ఫస్ట్ ఇవ్వలేదు. హైకోర్టు స్థాయిలోకి వెళ్ళినాక ఈ కేసు విషయంలో పూర్వాపరాలు పరిశీలించి సమీక్షించి ఈ రకమైన తప్పులు చేస్తే భార్యలైనా సరే ఎవరైనా సరే అది కూడా మానసికమైన ఇబ్బంది పెట్టడం, క్షోభకు గురి చేయడం ఒక గ్రౌండ్గా తీసుకొని డైవర్స్ ఇవ్వడం జరిగింది. అబ్సల్యూట్లీ సార్. ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? ఇక్కడ చూసుకుంటే చిన్న వాగ్వాదం అనేది విడాకుల వరకు దారితీసింది. మీరు అన్నట్టుగానే ఆమె అభివృద్ధికి, ఆమె సంపాదనకి, ఇప్పుడున్న స్థాయికి తోడ్పడిన వ్యక్తి ఆమె భర్తే. అవన్నీ మర్చిపోయి భర్తకి కేవలం 2 సంవత్సరాలు ఇన్కమ్ లేదని చెప్పేసి ఆయన్ని హేళన చేయడం, ఆయన హింసించడం జరిగి కాపురానికి కూడా రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఈ కేసు నుంచి ఏం నేర్చుకోవాలంటారు ప్రజలు? వాస్తవానికి మన పిల్లలకి మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం కానీ పిల్లలు కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి, వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళ కుటుంబం ఆదర్శంగా ఎలా ఉండాలి, ఇలాంటివి తల్లిదండ్రులు నేర్పకపోవడమే. పిల్లల చదువు విషయం నుంచి కూడా, సంస్కారాల విషయం నుంచి కూడా, సమాజంలో ఎట్లా బతకాలి, సమాజంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆటుపోట్లు వచ్చినా ఎట్లా నిలబడాలి, అవి ఫస్ట్ మన పిల్లలకు నేర్పాలి. ఏదో చదువు చదివించి ఒక కార్పొరేట్ కాలేజీలో స్కూళ్ళలో చదివించి ఏదో ఒక జాబ్ వస్తే చేపించి పిల్లలకి మంచి సంబంధం వచ్చిందని పెళ్లిళ్ళు చేస్తారు తప్ప వాళ్ళ సంసారం ఎలా నడవాలి, ఆటుపోట్లను ఎట్లా తట్టుకోవాలి, కష్టాలతో ఎట్లా మమేకమై జీవించాలి, కష్టాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, ఇలాంటి యొక్క గైడ్లైన్స్ లేకుండా పెళ్లిళ్ళు చేస్తారు. ఇలా పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయి వేరే కుటుంబాలు ఎట్లున్నాయి, వాళ్ళ కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మనకు లేవు, మన భర్తకి ఆదాయం లేదని ఇలాంటి మానసికమైన పరిపక్వత లేకుండా పెళ్లిళ్ళు చేస్తే పిల్లలు వాళ్ళ సంసారాలని, వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకుంటారు. అలా చేసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండాలి, వాళ్ళ పిల్లల గ్రోత్ ఎలా పోవాలి మనం నేర్పాల్సింది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడున్నట్టు చూసుకుంటూ ఇప్పుడున్న ప్రజల్లో అందరికీ కూడా ఎకనామిక్గా కానీ అంటే ఎకనామిక్స్ని గుర్తుపెట్టుకుంటున్నారు కానీ విలువలను మర్చిపోతున్నారు. మానవ విలువలని సంపాదించాలి, డబ్బుగా ఉండాలి, రిచ్గా జీవించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పితే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, మన వ్యక్తుల్ని, మన బంధువుల్ని కాపాడుకోవాలి, వాళ్ళకి విలువలను ఇవ్వాలి, ఇలాంటి విలువలన్నీ మర్చిపోతున్నారు. అలాంటి సందర్భంలోనే ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి. విడాకులకి, అలాంటి కొన్ని హత్యలకు కూడా పాల్పడుతున్నాయి. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సంజయ్ గారు.